హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజు సిరిసిల్ల. ఈ రోజైతే ఇగో మా లడ్డుగాడైతే ఇంటికి వచ్చేయండి. ఈ రోజైతే తడ్డులాగా వచ్చేసి మా ఫ్రెండ్ ఒక అతను వస్తా అన్నాడు. ఆయన కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నా. వెమ్లాడ పోదామని అనుకున్నాం. ఆయన ఇంకా రాలేదు. ఆయన కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నా. ఒకవేళ ఆయన వచ్చిందంటే వెళ్తాం. అక్కడ టెంపుల్ ఏరియాకి అయితే పోయేది ఉంది. ఇక దర్శనం అంటే చేసుకుంటామో చేసుకోమో తెలియదు కానీ వెళ్ళాలని అయితే అనుకున్నాం. ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే కొత్తగా అయితే నిర్మించబోతున్నారు టెంపుల్ అయితే. దర్శనం అవుతుందో కాదో తెలియదు కానీ మంది ఎట్లున్నారో తెలియదు. కార్తీక మాసం కదా, ఒక్కసారి అయితే ట్రై చేస్తాం. మంది అయితే బాగుంటారు కాబట్టి ఒకసారి గుడి ముందటికి అయితే వెళ్ళి చూద్దాం. మంది బాగున్నారు. లోపలికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయ్యేటట్టు ఉంది. దేవుని అంతా శివయ్య దయ. హాయ్ పీపుల్, నేను మీ రాజు సిరిసిల్ల. ఈ రోజైతే ఫస్ట్ థర్డ్ లాగా వచ్చేసి మేమైతే వెమ్లాడకు పోయొచ్చినాం. అనుకోకుండా మాకు రాజన్న దర్శనం మంచిగా అయింది. హాయ్ అందరికి. ఈ రోజైతే సరదా కోసం అయితే బతుకమ్మ ఘాటు దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి సండే కానీ ఎప్పుడన్నా వీలైనప్పుడు కానీ ఇక్కడికి వస్తాం. చూడడానికి చాలా బాగుంటది, ప్రశాంతంగా ఉంటది. దాదాపు ఇక్కడికి చాలా మంది కూడా వస్తారు. ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అప్పుడప్పుడు రావాలి, ఇట్లా మనసు ప్రశాంతంగా ఉండాలి. మైండ్ ఉన్న టెన్షన్లు అన్ని రిలీజ్ అయితే. మీరు ఈ లొకేషన్ మీరు చూడాలనుకుంటున్నారా? మీకు ఇప్పుడు చూపిస్తాను మళ్ళా. ఇగో ఇదే బతుకమ్మ ఘాటు. అక్కడ కనబడేదైతే గంగమ్మ గుడి. చాలా దూరం, కొంచెం దూరం ఉంటుంది. వాటర్ అయితే ఉన్నాయి. అక్కడ దాకా పోదాం అనుకున్నాం కానీ వాటర్ అయితే ఉన్నాయి. చాలా బాగుంటుంది వాతావరణం. చాలా బాగా అంటే పీస్ఫుల్గా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడైతే ఇదివరకు దాకా బతుకమ్మ ఘాటు దగ్గర కూర్చుంటే అయితే ఇక అట్లా జర టీ తాగడానికి అయితే మేము బయటకైతే వెళ్తున్నాం. అది ఎక్కడ అంటే చాయ్ బ్రో అంటారు. చాయ్ కూడా బాగుంటుంది అక్కడ. చాయ్ తాగడానికి అయితే ఇక్కడికి వచ్చి మొత్తం ఇట్లా లైట్, ఈ చాయ్ బ్రో హోటల్లో అయితే ఇట్లా లైట్లతో అయితే అట్రాక్షన్గా బాగుంది. హాయ్ అందరికి. ఈ రోజు అయితే మేము టీ తాగడానికి అయితే ఇక్కడ మన చాయ్ బ్రోక్ అయితే వచ్చినాం. ఇక్కడ అనుకోకుండా అయితే మోహిత్ భాయ్ అయితే కలిసిండు. మన మోహిత్ భాయ్ అన్న అయి చెప్పు. కొత్త ఛానల్ పెట్టిండు, గట్టిగా సపోర్ట్ చేయరి. సిరిసిల్ల సెలబ్రిటీ సిరిసిల్ల సేన్ అన్న కూడా ఉన్నాడు. అన్న బిల్ అయితే నువ్వే కట్టాలి. రజిస్టర్ నువ్వే కడతావా? నాతోనే కట్టిస్తున్నావు కదా ఇన్ని సంవత్సరాలు. సిరిసిల్ల సేన్ అంటే తోపు. అన్న అంత పెద్ద అన్న బుల్లెట్ ఆపిండంటే 10 మంది హోటల్ అక్కడ జరగాలి. అబద్ధాలు ముచ్చట దోస్తులు. అన్న నమ్మగురి నేను కదా ఫుడ్ వీడియోలు పెట్టాలని డిసైడ్ అయింది. ఇప్పుడు వచ్చిన తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడు హైలైట్ చాలా మంది లేదు అంటారు కానీ నేను నాది నేను చేసిన అవసరం అయితే లేదన్నా నేను క్రియేట్ చేసిన కింద మీద ఉప్పు అన్న పెద్ద తోపు. అన్న సిరిసిల్లాలో అప్పుడంటే పెద్ద పెద్ద మనుషులు. ఈ అన్న అప్పుడంటే మనుషులు ఏంటిది చెప్పు చెప్పు.
ఆల్రెడీ మీ ఛానల్ సబ్స్క్రైబర్ నువ్వు సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ అన్న. మన సబ్స్క్రైబర్ అంటే దోస్తులు మన అభిమానించడం అన్నదానం సబ్స్క్రైబ్ చేయాలి. ముచ్చడం ఏంటంటే మన ఛానల్ పేరు వచ్చేసి MOEESBHA భాయ్ మన కొట్టగానే మన యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది. గుర్తు పెట్టుకోరు మోయిస్ భాయ్ అని యూట్యూబ్ లో 4 అక్షరాలు కొడితే చాలు, ఎప్పటికైనా ట్రెండింగ్ ఉంటది మనది. సో అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు గట్టిగా. నేను అన్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయాలి. రాజు సిరిసిల్ల అన్న ఏం వీడియోస్ చేస్తున్నావు అన్న? ఏం వీడియో చేస్తున్నావు? డైలీ బ్లాగ్ అయితే మొన్నటి నుంచి చాలా చేసిన. అంటే కంటెంట్ ఏందన్న? ఇంతకు ముందుకైతే టెంపుల్ బ్లాగ్స్ అయితే చేసిన. ఏంటండి? టెంపుల్ బ్లాగ్స్. టెంపుల్ బ్లాగ్స్ చేసిన అంటే దేవుళ్ళకి సంబంధించిన. నీకు చాలా మంచిగా అనిపించిన టెంపుల్ ఏంది మరి ఈ వీడియోలలో అనేది? బెస్ట్ కూడా ఏది? నాకు మల్లన్న టెంపుల్ ఇక్కడ ఇక్కడ మల్కపేట. మల్కాపేట. ఓకే ఓకే. సీనన్న నీ ఇష్టమైన దేవుడు ఏంది? ఇష్టమైన గాడ్? ఎవరు? అయ్యప్పను శివుడు. ఆశీర్వాదం ఉన్నారంట అన్నది పారేలే భాయ్. నీకు మళ్ళా రేపు వేసుకొని చూపెడతా. అన్న ఒకటి గిఫ్ట్ ఇచ్చిండు, కాశీకెళ్ళి ఇచ్చిండు. నాకు గిఫ్ట్ ఇచ్చిండు. ఇలా నా ఇంట్లో ఉంది, వేసుకో మంచిగా అని చెప్పాడు. వేసుకుంటా అన్న. నీ ఆశీర్వాదం ఉండాలి. ఎంతో ప్రేమతో ఇచ్చిండు. మరి నేను అర్థం చేసుకోలేదు. అన్న తప్పైతే అది కాదు ఏంటంటే ప్రేమతో ఇచ్చినప్పుడు తీసిరా. ఎంత పెద్ద రౌడీ అర్థం చేసుకున్నాను. ఎట్లా బెదిరిస్తుంది? అయిపోయా. నాకు రౌడీ చేస్తున్నా, నేనే రౌడీ అయిపోతున్నా. రౌడీ గీటర్ వేస్తున్నట్టు నేను రౌడీ అయిపోయినా. యూట్యూబర్ నువ్వు రౌడీ గీటరా యూట్యూబర్ అన్నది ఎంతమంది కామెంట్ పెడతారు చూద్దాం. కింద పోల్ పెడదాం. నేనే కామెంట్ పెడతా ఫస్ట్. పోల్ పెడదాం. వేరే ఐడియాలతో కామెంట్ పెడతా. ఆ పోల్ పెడదామా? మోహిత్ భాయ్ మంచోడు, సీనా పెద్ద రౌడీ, పూర్వం బెదిరిస్తుందని పెడతా. సరే అది చిన్న పోల్ పెట్టాలి.